చరిత్రను మార్చలేము, తుడిచిపెట్టలేము. దీనికి ఈ తవ్వకాలే ఓ నిదర్శనం. లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాదు, రాజస్థాన్ అంటేనే అనేక నాగరికతలకు కేర్ ఆఫ్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నో తరాలుగా విడతల వారీగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ప్రతిసారి మట్టి పొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది. బహసరే, మరి రాజస్థాన్లో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? అక్కడ తవ్వితే బయటపడిన చరిత్ర ఏంటి? చారిత్రక ఆనవాళ్ల కోసం తవ్వకం అనేది మానవ జాతి గతాన్ని తిరిగి తెలుసుకోవడానికి ఓ అడుగు. ఇది నేర్చుకోవడానికి, మన ఉనికిని అర్థం చేసుకోవడానికి, మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి తప్పనిసరి అంటారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఈ మాటలు ముమ్మాటికి నిజమే అనిపిస్తోంది. బహాజ్లో జరిగిన తవ్వకాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఒకే ప్రదేశంలో 5 వేర్వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడడం, హరప్ప అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషానుల కాలం, గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి. నిజానికి ఒకే ప్రాంతంలో ఇన్ని నాగరికతలకు చెందిన ఆనవాళ్లు బయటపడడం చాలా అరుదు. ఒకే ప్రదేశంలో అనేక సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు దొరకడంతో ఆయా కాలాల నాగరికతల పరిణామాన్ని, ఒకదానికొకటి ఉన్న సంబంధాలు అధ్యయనం చేయడానికి అవకాశం లభించినట్లయింది. ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టి పాత్రలు, యజ్ఞకుండలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఈ మట్టి పాత్రలపై ఉన్న చిత్రాలు మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు, పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని బట్టి చూస్తుంటే మహాభారత కాలం ఒక కాల్పనిక కథ కాదని, వాస్తవంగా ఉనికిలో ఉన్న కాలమని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారమంటున్నారు చరిత్రకారులు. ఇక శివపార్వతుల విగ్రహాలు కూడా ఓ కొత్త కథను చెబుతున్నాయి. వేల ఏళ్ల నాటి నుంచి శివుణ్ణి ఆరాధించడం వస్తుందనేది తేలిపోయింది. వేదకాలం నాటి సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలు యజ్ఞకుండాలని చెప్పవచ్చు. ఈ కుండలు ఉత్తర వేద కాలాల్లో ఈ ప్రాంతంలో మతపరమైన కర్మకాండలు విస్తృతంగా జరిగాయని చెప్పకని చెబుతోంది. ఇక భారతదేశ ఆధ్యాత్మిక మతపరమైన చరిత్రపై ఓ కొత్త ఆధారమని చెప్పవచ్చు. అంతేకాదు, ఆనాటి వర్తక సౌందర్య సాంప్రదాయాలను తెలిపి శంకు గాజులు, విలువైన రాతి పూసలు కూడా తవ్వకాలు దొరికాయి. ఒక బ్రహజ్ మాత్రమే కాదు, రాజస్థాన్ రాష్ట్రం పురావస్తు తవ్వకాలకు ఒక నిధి లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకు అనేక నాగరికతల ఆనవాళ్లు బయటపడ్డాయి. హనుమాన్గఢ్ జిల్లాలోని కాలిబంగన్ సింధులోయ నాగరికతకు చెందిన ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ హరప్ప కాలం నాటి మానవ నివాసాలు సరస్వతి నది ఒడ్డున ఉన్నట్లు బయటపడింది. 7 అగ్ని ఆరాధన కుండలు, ఎద్దుల బొమ్మలు, నలుపు, ఎరుపు అలంకరణలతో కూడిన కుండలు, స్తూపాకార ముద్రలు, రాగి పనిముట్లు, దంతపు దువ్వెనలు వంటి కళాఖండాలు లభించాయి. ఉదయ్పూర్ జిల్లాలోని అహర్లో క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 కాలానికి చెందిన అహర్ బనాస్ సంస్కృతికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ కొన్ని నాణాలను గుర్తించారు. సీకర్ జిల్లాలోని గణేశ్వర్లు 4000 సంవత్సరాల పురాతన నాగరికత అవశేషాలు కలిగి ఉంది. ఇది రాగి గనులకు దగ్గరగా ఉన్నందున రాగితో చేసిన బాణం మొనలు, ఈటెలు, చేపల గాలాలు, గాజులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఇది హరప్ప పూర్వకాలానికి చెందినదిగా పరిగణించారు. ఉదయ్పూర్ జిల్లాలోని బలతల్లు ఇనుమును కరిగించే కొలిమిలు, చేనేత వస్త్రాలు, 11 గదుల భవనం వంటివి కనుగొన్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే 4000 క్రితం నాటి కుష్టు వ్యాధి సోకిన ఆనవాళ్లున్న ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ఇవి కాకుండా జోధ్పూర్, సునారి, రైత్ ప్రాంతాల్లో ఇనుప యుగం నాటి ఆధారాలు లభించాయి. అంతేకాదు, భారత పురాతన చరిత్రలో చీకటి యుగం అంటే సింధులోయ నాగరికత పతనం నుంచి బుద్ధుని కాలం వరకు మధ్యకాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు రాజస్థాన్ లో లభ్యమయ్యాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే రాజస్థాన్ ప్రాంతం ఒకప్పుడు అనేక నాగరికతలకు కేంద్రంగా నిలిచిందని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం బహాజ్ లో తవ్వకాలు ఇంకా ముగియలేదు. ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరి త్వరలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం కనుగొంటారో చూడాలి.